ప్రదర్శించడం ద్వారా మనందరం కళారూపాన్ని తిలకించినటువంటి ఆనందంతో పాటు రేపటి తరానికి చక్కటి కళారూపాలను అందించాలనేటువంటి మహోన్నతమైన ఆశయంతో అవార్డు తిరుపతి రజతోత్సవ వేడుకలకు సంబంధించి కూడా ఎందుకన్నా హ్యాపీ బర్త్డే ఏమన్నా చేయమంటాడు కింద కళాక్షేత్రానికి వచ్చేసింది ఆమె. మంచి ఈవెంట్ ఆర్గనైజరు, అలాగే ఈ స్టేట్ సింగర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా కళాక్షేత్రానికి రావటం మన దాన్ని ఏమనతో తెలియదు అదృష్టం. మహిళగా తణుకు నుంచి వచ్చి మన ముందు పాడడానికి సిద్ధంగా ఉంది. అయిన తర్వాత నాటకం గంటే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మరీ 8కి ఇంటికి పంపడం మాకు ఇష్టం లేదు. కాకపోతే మా సంతోష్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రోగ్రాం పెడదాం అంటాడు ఆయన. 9 వరకు అద్భుతమైనటువంటి నాటకం అది. అందులో ఒక ముఖ్య పాత్రధారి మన కర్నూలులో చాలా కాలం ఉన్నటువంటి బుర్రా సుబ్రహ్మణ్య గారి కుమార్తె. కాకినాడ ఎస్వి రంగారావు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ప్రత్యేకంగా కళాక్షేత్రంలో నాటకం ఆడదామని చెప్పేసి కోరటం, దానికి అనుమతించడం జరిగింది. ఈ లోపల ఒక రైతు శతకం నేను రాశాను. నిన్ననే మన మహమ్మద్ మియా గారితో కొన్ని పద్యాలు రికార్డ్ చేయించినాను. రైతులు ఎంత కష్టపడుతున్నారో స్వయంగా రైతు బిడ్డలైన మీ అందరికీ తెలుసు. మరి ఈ రైతు కష్టాలను వివరిస్తూ శతకం రాశాను. ఒక 5-6 పద్యాలు రికార్డ్ చేసే మహమ్మద్ మియా మీ అందరికీ వినిపిస్తాను. వెంటనే అది అయిపోయిన వెంటనే మన జ్యోత్స్న గారి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద కార్యక్రమం త్వరలోనే కర్నూలులో ఏర్పాటు చేస్తాం ఆమె ఆధ్వర్యంలో. ఇప్పుడు ఆ పద్యాలు వినవలసిన కోరుతున్నాం. రైతు శతకంలోని కొన్ని పద్యాలు. రచన కళారత్న శ్రీ పత్తి ఓబరయ్య గారు. గానం నంది అవార్డు గ్రహీత ఎస్ మహమ్మద్ మియా. ఎందుకంటే ముఖ్యంగా ఇది మొన్న ఉల్లి పంట విపరీతంగా మార్కెట్కి వచ్చింది. నాయకులు అందరూ పోయినారు, అధికార పార్టీ వాళ్ళు పోయినారు, ప్రతిపక్షం వాళ్ళు పోయినారు, అందరూ పోయి లోల చేసి వచ్చినారు. కానీ రైతుకేమో గిట్టుబాటు దొరకలే. పండించిన పంట అట్లే చేలో వదిలేశారంటే ఎంత దుర్భరమైన జీవితమో చూడండి. ఎన్నో రాసినాను కానీ సోదరుడు నవీన్ కుమార్ చౌదరి ఈ పద్యం విన్న తర్వాత సార్ ఇలాంటివి కొన్ని రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అవును, మనం విని రాసిన రైతును మన రాయలసీమలో ముఖ్యంగా, ఆ రాయలసీమ కాదు ఎక్కడికి పోయినా రైతు రాత్రిపూట నిద్రపోడు, పగలు పని చేయలేడు. మరి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. రైతుల గురించి రాద్దామని చెప్పేసి అనుకోవడం, కొన్ని పద్యాలు మాత్రం రికార్డ్ జరిగింది, అది వేరే విషయం. ఇప్పుడు మన ఈసీ సభ్యులందరూ వేదిక మీదకి వస్తే జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభంతో అద్భుతమైనటువంటి రైతు బిడ్డ శతకం మన ముందుకు త్వరలో రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమాలను అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు, కమిటీ సభ్యులందరూ ముందుకు రమ్మ. शत्रुबुद्धि विनाश
జ్యోత్స్న గారే ఆర్గనైజ్ చేశారు. ఒక్కసారి ఆ అమ్మాయికి అందరూ గట్టిగా అనుకోకుండా, అంటే టీజీ వెంకటేష్ గారు పెద్దలు మన చైర్మన్ గారితో మాట్లాడాలని వచ్చారు, మాట్లాడినారు. అమ్మ సాయంత్రం కార్యక్రమం ఉంది, కాసేపు ఉండిపోమని చెప్తే తణుకు నుంచి మన కోసం ఇక్కడికి వచ్చేసింది. అమ్మా వెల్కమ్ టు టీజీవీ కళాక్షేత్రం. ఆర్కెస్ట్రాతో పాటు ఇతర అనేక కార్యక్రమాలను ఆ అమ్మాయి ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్గా రాష్ట్రంలో పేరుంది. రాష్ట్రంలో ఈ నేపథ్య గాయకులు ఏమంటాం వాళ్ళు, ఆర్కెస్ట్రా ప్లేబ్యాక్ సింగర్సా, ఆ టీంకు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉంది. మొన్నే రాజమండ్రిలో కందుల దుర్గేష్ వాళ్ళందరితో కలిపి మాట్లాడి త్వరలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయబోతుంది. మన దగ్గర కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆమె పాటలు మనం విందాం. అమ్మా అర్ధగంట 7:30కి మాకు ఇచ్చేస్తే గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి కమిటీ शिरडी मा पंढरी
పోతుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు జగాలు లేని సీమలు యుగాలు దాటి ప్రేమలు పేదాల మూగా పాటలు పదాలు పాడి ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారి వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం పువ్వు నినాదం నీలో నాలో పలికి ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నులా షికారు చేసి కోకిల పుకారు వేసి కాకిలా ఎవరు ఎంత వగచినా చిగురు వేసి కోరిక నింగి తాని విడిచినా ఇలకు రాదు తారక మది ప్రపంచం ఇదే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు. థ్యాంక్ యూ అండి. యమహోనియమాయమాందం చెలరీగింది యగాదిగా తాపం యమహోని చెమా చెమా వాటం సుడిరీగింది ఎడపెడ తాళం
పెట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డానాలి ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పరనెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టు పోతా బత్తి చిట్టింకి చేయి పట్టినాడి కోసి వల్లంకి పెట్టేది మోడే ముల్లమ్మి నువ్వు పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పీనుకొని ప్రేమలలో యమహో నీ యమాయమా అందం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ చెమా చెమా వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం పట్టమంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లల్లు పెట్టి ఆకులో ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక చుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీర గుట్టు సారీ పెట్టి సిగ్గులన్నీ ఆరబెట్టి కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి ఒట్టి పెట్టి వచ్చేసాక మావా నేను ఒళ్ళు పెట్టి లాలించేది ప్రేమ పెట్టి సన్నిసి కట్లోన నన్ను కట్టి నీ కౌగిలింతల్లోన ఇక గొడవ ఈ చొరవ ఆగబులి అనజడిలో యమహో నీ యమాయమా అందం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ చెమా చెమా వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం పూజల్లో నేను యముడంత వాణ్ణి పూజల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయ విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమాయమా అందం చెలరేగింది యగాదిగా తాపం చిలుకాక్షి మమా కులుకా కుశలమా చిలుకాక్షి మమా కులుకా కుశలమా తెలుపుమా సకుడా సౌఖ్యమా
ఈ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతికి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం వికంపదం కలసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృగా సుఖవర్ణముల ధూళికగా సప్తవర్ణముల మాతృగా సుఖవర్ణముల ధూళికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరిసని దపమఘ నీగ మగరిసని సగమ పమ నిస గరిసని దరిసని దపసని దపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావ తాళాన్వితం సా 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 సని పగరి సగ పని సగరి స నిసని పని సగ పని రిగ పగరి స సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో సజ్జమే రీ రే మని మమ పని సగరి మగరి సని సరి మాగరి సని సరి నీదపమ మగరి నిదప మగరి శంభో కైలాస శైలూసికానాక్షి నందిత స్వర నంది రిషభమే గారి సరి సద సాద పగ పదస మురళి వనాంతాల గిరియు వసంతాల వనాంతాల గిరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగ మగని మాగనిగ స మోక్షలక్ష్మీదేవి కోపుర శిఖరాన కలసము ఇందోళ మధ్యమే పమ పద పమ పదనిద పద సపాద సరి పమరి సనిద పమ సరి మప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే హరి సమగరి పద నిరి సనిద పరి సనిద పమగరి గమప వాన జల్లుల వేళ ఆశక్రవాకాన వాన జల్లుల వేళ ఆశక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సనిద పమగరి సనిరి నీరి నిరి గామ పమగరి మద మదాద మాద నీరి గరిస కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే తిన్న నీని పమగమ పని మ పని నిసా ని స స స ని రి 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 ని గ గ మ
రి గ సరి ని స పని స మ పని స గ మ గ మ ప స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స రి స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ మ మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప న ప త ప రి ని 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 క స స స ని 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 క గ గ గ ని 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 గ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని ప ని ని స ని స ని స ని స ప ని ప ని ప ని గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 గ గ గ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంభుర నారద నాదామృతం స్వరరాగరసభావ తాళాన్వితం బోర్డు మెన్ నేను పాటలు పాడలేం వినలేదు నాన్న, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. ఇప్పుడు నాటకం ప్రారంభించే ముందుగా 2 నిమిషాలు ఆ సన్మాన కార్యక్రమం ముగించేసి తర్వాత వెంటనే నాటకం ప్రారంభమవుతుంది. మొట్టమొదట మన కళాక్షేత్రంలో ఉంటూ ఇక్కడే కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించి నిన్ననే డాక్టర్ అయినటువంటి డాక్టర్ నవీన్ మా చిరు సత్కారం డాక్టరేట్ అందుకున్న సందర్భంగా చిరు సత్కారము చేస్తున్నాం, రావాల్సిందిగా కోరుతున్నాం. రమణారెడ్డి నువ్వు కూడా రండి. నవీన్ కుమార్ చౌదరి గారు నిన్ననే బెంగళూరులో డాక్టరేట్ అందుకున్నారు. ఆయనకు మా టిజీవి కళాక్షేత్రం తరపున చిరు సత్కారం. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. కె శివయ్య గారు సన్మానిస్తున్నారు. అంత దూరం నుంచి వచ్చినందుకు గాను ఓ చిరు థ్యాంక్ యూ. తర్వాత ఈ నాటకం కళాకారులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనము వెంకన్న గారు పెళ్లి కొడుకు ఆచమనంలో పెళ్లి కొడుకు రండి. మీ టీం అంతా పక్కన మేకప్ ఉన్నట్టు బాబ్జీ గారు, తర్వాత రవికుమార్ గారు, దినేష్ బాబు, రమణ గారు. ఆ అమ్మాయి పెళ్లి కూతురుగా తయారైంది కాబట్టి వేదిక మీదకి నాటకంలోనే వస్తుంది. మన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కూతురు అమృతవర్షిణి. ఆమెకు గట్టిగా మీరందరూ మా కర్నూలు కార్పొరేషన్ మేనేజర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నరాముడు గారు గట్టిగా వారికి. కార్పొరేషన్లో కూడా సైలెంట్గానే ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎవరిని వేధించడు, బాధించడు. పొద్దున మాకు మాత్రం టీకి సతాయిస్తాడు. రాముడు సార్ రండి, చాలుదమ్మా తీసుకురా. ఈయనకు రైటర్ సార్కి
చెక్ కవర్. కాకినాడ ఎస్వి రంగారావు కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు శ్రీ వెంకన్న గారికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. వారు వెంటనే ఇంకా నాటకాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ మీ నాటకాన్ని మేమందరం చూడడానికి సిద్ధంగా ఉన్నాం, తయారు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. కర్నూలు పెద్దలు పూర్వక ధన్యవాదాలు.